ఇప్పుడు మనం చేసేది చింతపులుసు చారు, చింతపండు చారు. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. మనం ఆవాలు వేసుకుంటున్నాం 1 స్పూన్. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఫ్లేవర్ మస్తు ఉంటుంది మెంతులు వేసుకుంటే. ఎల్లిగడ్డ వేసుకోవాలి. 1 గడ్డ వేసుకున్నాం మేము. ఇది ఎల్లిగడ్డలు ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నామంటే గ్యాస్కు బాగుంటుంది, గ్యాస్ రాకుండా కడుపు క్లీన్ చేస్తుంది అనేసి ఎల్లిగడ్డలు ఎక్కువ వేస్తాం మేము. ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. కరివేపాకు తర్వాత వేసుకున్నాం ఎందుకంటే తొందరగా ఏగిపోతుంది కదా, అందుకే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాము. ఎండుమిర్చి వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఎక్కువ పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే చారు షేదెక్కుతుంది, అందుకే కొద్దిగానే పసుపు వేసుకోవాలి. మంచిగా వేంపుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందే మేము చింతపండు చారు పిసుక్కున్నాము. కొద్దిగానే తీసుకున్నాం చింతపండు చారు. ఒక 5 రూపాయలంతా చింతపండు. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పోసుకుందాం. ఉప్పు అడుగులో ఉంది కాబట్టి గిన్నెలో కొంచెం చారు పోసుకొని ఉప్పు దీంట్లో వేసుకుంటాము. ఒక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పొంగొచ్చినాకనే గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే చేదు వస్తుంది చారు. చూడండి, ఇంకా పొంగు రాలేదు. ఒక్కసారి పొంగొస్తే గ్యాస్ బంద్ చేసుకునుడే. ఓకే, పొంగు వచ్చింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి తిందాం పదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.